नमो महावदाय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। హరే కృష్ణ మాతాజీ. సో భాగవతాన్ని గురించి ఇంకొక శ్లోకం ఉంది, మంగళాచరణ్ ప్రేయర్స్. వాసుదేవుని గురించి స్మరించాలి మనము. అది ఓం నమో భగవతే వాసుదేవాయ. మీకు వీలున్నప్పుడంతా కూడా ఈ మంత్రాన్ని స్మరించండి. ఎందుకంటే ఇది మోక్షానికి మార్గం ఈ మంత్రం. ఎందుకంటే వసుదేవుని సుతుడైనటువంటి వాసుదేవుడే అందరికీ మోక్ష ప్రదాత. ఆయన తప్ప ఇంకెవరూ మోక్షాన్ని ప్రసాదించలేరు. ఎందుకంటే మనము ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడాలి అంటే మోక్షము సాధించాలి. అంటే మళ్ళీ ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, లింగ శరీరము ఈ మూడు కూడా మనకి సమసిపోవాలి. మళ్ళీ ఆ లింగ శరీరం ఉంటే మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది. సో లింగ శరీరం లేకుంటే అప్పుడు మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అది ఓన్లీ భగవంతుడి దయ, అది కూడా వాసుదేవుడి దయ వల్లనే అది జరుగుతుంది. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నారదుల వారు ధ్రువ మహారాజుకి, ధ్రువుడు బాలుడు 5 సంవత్సరాల బాలునికి ఉపదేశించాడు. సో ఆయన మోక్ష మార్గానికి దారి చూపించాడనమాట ధ్రువ చక్రవర్తికి. సో మనం కూడా ఆ శ్లోకాన్ని చదువుకుంటూ శ్రీమద్ భాగవతాన్ని మనము పఠిద్దాం. సో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ఏ పని చేస్తున్నప్పటికైనా కూడా ఈ శ్లోకాన్ని మనము స్మరించవచ్చు. సో అన్ని పనులు చేస్తున్నప్పుడు మనసులో అయినా శ్లోకాన్ని మనం గుర్తు తెచ్చుకొని స్మరిస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా మనకి అలవాటు అయిపోతుంది. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్వం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం జన్మాద్యస్య యతోన్వినిమయాదితరతస్య అర్థేషు అభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంత్యం సూరయః. తేజో వారి మృధాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషాం ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావహః. పుత్రేతి తన్మయతయా తరవోతి నేదుస్తం తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదిద్రవ అమృత సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుకాహ. ఓకే. సో మనము 18th శ్లోకంలో ఉన్నాము. శ్రీమద్ భాగవతము ఫస్ట్ క్యాంటో అంటే ఫస్ట్ స్కంధము, అందులో ఫస్ట్ చాప్టర్ 18th శ్లోకంలో ఉన్నాము. సో లెట్ మీ షేర్ దిస్ విత్ యూ. కనిపిస్తుందా మాతాజీ? కుంతి ఉవాచ. మాతాజీ కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ చేశాను. హరిబోల్. ప్రశాంతి మాతాజీ, యశోద మాతాజీ. ఓకే మాతాజీ కనిపిస్తుంది కదా? ఓకే ఓకే నైస్. ఓకే ఓకే మాతాజీ. కుంతి ఉవాచ నమస్తే పురుషం త్వాద్యం ఈశ్వరం పరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. భగవంతుని గురించి కుంతిదేవి స్తుతి చేస్తున్నారు. కుంతి ఉవాచ అనేటువంటిది కుంతి స్తోత్రము చాలా ఫేమస్ అన్నమాట. శ్రీమద్ భాగవతంలో ఈ కుంతి స్తుతి ఒకటి, భీష్మ స్తుతి, ఈ రెండు కూడా అంటే ఉత్తమోత్తమైనటువంటి భక్తుల నోటి నుంచి వెలువడినటువంటి స్తుతి. భగవంతుణ్ణి స్తుతిస్తూ భగవంతుని యొక్క నామ రూప గుణాలని, అతని లీలలని, మహిమలని వీళ్ళు గుర్తు చేస్తూ భగవంతుని స్తుతిస్తారనమాట. మనం కూడా
వీలైనప్పుడు ఈ శ్లోకాలని పఠిస్తే మనకి కుంతీదేవిని తలుచుకుంటేనే యాక్చువల్గా మనకి చాలా పుణ్యం అని మనం ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే కుంతీదేవి తన జీవితం అంతా కూడా మహాభారతంలో ఉన్నప్పుడు తను పుట్టినప్పటి నుంచి కూడా చివరి వరకు తను బాధలను అనుభవిస్తూనే ఉన్నా కూడా ఎంతటి ధైర్యాన్ని ఆవిడ తెచ్చుకుని జీవితాన్ని గడిపింది అనేటువంటిది ఒక లెసన్. అంటే ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా మనము మన ధైర్యాన్ని కోల్పోకూడదు, భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉంచి నడిపించాలనేటువంటి లెసన్ మనకి కుంతీదేవి బోధిస్తుందన్నమాట. కుంతీదేవి పుట్టినప్పటి నుంచి ఎలాగా తన తండ్రి దగ్గర నుంచి తల్లి తండ్రి తర్వాత సోదరుడైనటువంటి వసుదేవుడి దగ్గర నుంచి దూరం అయింది. ఎందుకంటే కుంతి భోజునికి దత్తత ఇచ్చాడనమాట తన తండ్రి, కుంతీదేవి తండ్రి. తర్వాత పాండురాజుని పెళ్ళైన తర్వాత కూడా అతనితో ఎక్కువ కాలం గడపలేదు. అలాగే వనవాసం, పాండురాజు చనిపోయిన తర్వాత వనములో తన ముగ్గురు పిల్లలని, తన సవతి అయినటువంటి మాద్రీదేవి ఇద్దరు పిల్లల్ని కూడా పెంచి పోషిస్తూ ఉండి తర్వాత కురుసభకి వచ్చింది. ఆ కురుసభలో ఎన్నో అవమానాలు భరించింది. తన పిల్లల్ని వేరుగా చేసి చూడడము, తక్కువ చేసి చూడడము, తర్వాత కష్టాలు అనుభవించడము. భీమసేనునికి విషాన్ని తినిపించారు కౌరవులు. లాక్షాగృహంలో దహనం చేయడానికి చూశారు. ఇలాగా ఒక్కటా రెండా అసలు చెప్పుకుంటూ పోతే ఈవెన్ పునీత స్త్రీ అయినటువంటి ద్రౌపదిని కూడా వివస్త్రని చేయడానికి చూశారు. రాజ్యాన్ని దోచుకున్నారు. 1, 2 కాదు పాండవులకి వీళ్ళు చేసినటువంటి దుష్కృత్యాలు కౌరవులు. సో అవన్నీ కూడా తట్టుకుని ఆవిడ ఓన్లీ కృష్ణుని మీద భారం వేసిందనమాట. అంటే పదం పదం విపదం అంటే క్షణక్షణం భయంగానే గడిపారనమాట వాళ్ళు. అయినా ఆ భయంతో భయపడ్డా కూడా కృష్ణుని మీద విశ్వాసంతో ఏమొచ్చినా కూడా పర్లేదు, కృష్ణుడు ఉన్నాడు అనేటువంటి ధీమాతో వాళ్ళు జీవితాన్ని గడిపించారు. అందుకే కృష్ణుడే వాళ్ళ చేయి పట్టుకుని నడిపించేశాడు. ఎంతటి కష్టమైనా కూడా గోవత్సపద చిహ్నంలో పట్టేటువంటి నీళ్లలాగా కష్టాన్ని తగ్గించేశాడు భగవంతుడు. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ స్తోత్రం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఉత్తరాదేవి గర్భం మీద అశ్వత్థామ బాణప్రయోగం చేశాడు బ్రహ్మాస్త్రము. దాన్ని రక్షించమని పాహి బాహి మహాబాహోన్ అని మహాయోగిన్ అని ఉత్తరాదేవి పరిగెత్తుకుంటూ కృష్ణుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నివారించి కృష్ణుడు పరీక్షిత్ మహారాజుని తన గర్భంలో, ఉత్తరాదేవి గర్భంలో ఉన్నటువంటి శిశువుని తనే గద పట్టుకుని అహోరాత్రాలు ఆ శిశువుని రక్షించాడు. తర్వాత శిశువు పుట్టిన తర్వాత చనిపోతాడు పరీక్షిత్ మహారాజ్, అంటే శిశువుగా ఉన్నప్పుడు. మళ్ళీ ఉత్తరాదేవి వేడుకుంటుంది. అప్పుడు మళ్ళీ భగవంతుడు ఆ శిశువుని బతికిస్తాడనమాట. తను ప్రతిజ్ఞ చేసి నేను తప్పు కానీ, నేను చౌర్యము కానీ, అదేమిటి జారత్వం కానీ చేయకుంటే ఈ శిశువు బ్రతుకు కాక, ఒక్క అబద్ధం కూడా చెప్పకుంటే ఈ శిశువు బ్రతుకు కాక అంటాడు. ఎందుకంటే భగవంతుడు ఆదిండి అన్ని మాట్లాడింది అంతా కూడా పరమ సత్యము భగవంతుడు. కాబట్టి వెంటనే మరి దాని గురించి కూడా మనం ఇంతకుముందు అనుకున్నాం. ఎందుకంటే భగవంతుడు ఈజ్ ది ఓనర్ ఆఫ్ దిస్ యూనివర్స్. సో ఈవెన్ ఎ ఓనర్ కన్స్యూమ్స్ వాట్ హీ హ్యాస్ ఎర్న్డ్, దట్ ఈస్ నాట్ కాల్డ్ థెఫ్ట్. దొంగతనం అనిపించుకోదు. అంటే మన ఇంట్లో మన వస్తువు మనం తీసుకుంటే మనం దొంగ ఎలా అవుతాము, అలాగే. తర్వాత భగవంతుడు యోగేశ్వరుడు, అతనికి స్త్రీ పురుష భేదము లేదు. కాబట్టి భగవంతుడు యోగులతో విహరించాడు కాబట్టి అతనికి జారత్వం కూడా అంటదు. కాబట్టి ఆ శిశువు వెంటనే బతికాడు. సో ఇవన్నీ చేసిన తర్వాత శ్రీకృష్ణ భగవంతుడు ద్వారకకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కుంతీదేవి పరిగెత్తుకుంటూ మళ్ళీ అక్కడికి కృష్ణుని దగ్గరికి వచ్చి రథాన్ని పట్టుకుని ఆపి, కృష్ణ వెళ్ళకయ్యా, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ కష్టాలు మాకు వస్తాయి, అంటే కష్టాలు వస్తే రాని, కానీ నువ్వు మా దగ్గర ఉంటే ఆ కష్టాలు మాకు కష్టాలు అనిపించవు అని వేడుకుంటూ వస్తుందన్నమాట. సో ఏం చెప్తుంది ఇక్కడ? నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం. ప్రకృతి కంటే ఎక్కువైనటువంటి వాడు నువ్వు, ప్రకృతిని మీరినటువంటి వాడు. అందుకే భగవంతుడు అంటాడు కదా, మమ మాయా దురత్య మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే అని భగవంతుడు అంటున్నాడు భగవద్గీతలో. సో ప్రకృతి కంటే పరమోత్కృష్టుడు అని నీవు అలక్ష్యం, అంటే కనిపించవు, ఎవరికి అందరికీ కనిపించవు. ఎందుకు ఎందుకు సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. మనలోనే ఉన్నాడు భగవంతుడు, అయినా మనకి కనిపించడు. ఎందుకు అంటే మనం ఉన్నటువంటి చక్షువులు చర్మచక్షువులు. భగవంతుని చూడాలంటే
దివ్య చక్షువులు కావాలి, దివ్య కళ్ళు కావాలి. అది భగవంతుడు అర్జునికి ఇచ్చాడు. అలాగే సంజయుని కూడా వ్యాస భగవంతుడు ఇచ్చినప్పుడు భగవద్గీతని మహాభారతాన్ని మొత్తం సంజయుడు తిలకించాడనమాట. సో కాబట్టి ఆ దివ్య చక్షువుల వల్లనే చూడగలుగుతాం, కానీ మిగతా చక్షువులతో చూడలేము అని అంటుందన్నమాట. సో శ్రీమతి కుంతీదేవి పలికెను, ఓ కృష్ణ, ఆది పురుషుడవు భౌతిక జగత్తు గుణములకు పరమైనవాడు. పరం అంటే హయ్యెస్ట్, మించడము అని అనమాట. సో భౌతిక జగత్తు గుణాలు ఏమిటి? ఎప్పుడు మనం రీక్యాప్ చేసుకోవాలి. అంటే వీ షుడ్ కనెక్ట్ డాట్స్ అన్నమాట, గ్యాప్స్. సో ఏమిటయ్యా ఆ గుణాలు? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలుని మీరినటువంటి వాడు భగవంతుడు. అదే శుద్ధ సత్వగుణము. సో దాని గుణాలని పరమైన వాడవు అగు నీకు వందనాలు సమర్పిస్తున్నాను, నమస్కారం చేస్తున్నానయ్యా కృష్ణ. సమస్తము యొక్క బాహ్య అంతరములందు నిలిచి ఉన్నను, నీవు సర్వులకు అగోచరుడవై ఉన్నావు. అంటే మనకి కనిపించాడు భగవంతుడు. అన్ని చోట్ల ఉన్నానంటే మనకి కనిపించాలి కదా. అదే హిరణ్యకశిపుడు కూడా అంటాడు ప్రహ్లాదునికి, అన్ని చోట్ల భగవంతుడు అన్నాడు, మరి నాకెందుకు కనిపించట్లేదు అంటే ప్రహ్లాదుడు అంటాడు, నాకు కనిపిస్తున్నాడు తండ్రి అంటాడు. ఎలాగా అంటే ఆ దివ్య చక్షువులు, ఆ మనస్సులో ఉన్నటువంటి చక్షువులతో భగవంతుని చూడగలగాలన్నమాట. అందుకే అంతర్ముఖుడవు కావాలి అని అంటారనమాట. అంటే మనం కళ్ళు తీస్తే మాయ కనిపిస్తుంది ఎదురుగా, కళ్ళు మూసుకుంటే మనం ఏమిటి అనేటువంటిది ఒక్క నిమిషం మనము తలుచుకున్నప్పుడు భగవంతుడు మనలోనే ఉన్నాడు. ముండకోపనిషత్తులో చెప్పినట్టు ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి భౌతిక విషయ వాంఛలని అనుభవిస్తూ ఉంటుంది. ఇంకొక పక్షి మిత్రుడు అయినటువంటి భగవంతుడు పరమాత్మ కూడా ఆ చెట్టు మీదే ఉన్నాడు. ఎప్పుడు ఈ పక్షి తన వైపు తిరుగుతుంది అని దాన్ని బ్లెస్ చేద్దాము, మోక్షాన్ని ప్రసాదిద్దామని వేచి ఉంటాడనమాట భగవంతుడు. కానీ అది మనం చూడలేము. ఓకే. సో ఇక్కడ భాష్యం కూడా మనం ఆ రోజు చదివినట్టున్నాము. ఒకసారి మళ్ళీ చదువుదాం. ఇది ఒకసారి చదువుతారా మాతాజీ? చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి ప్లీజ్. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం. తన మేనల్లునిగా పాత్ర పోషణము గావించుచున్నను శ్రీకృష్ణుడు వాస్తవమునకు ఆది పురుషుడని కుంతీదేవి నిక్కముగా ఎరిగిండెను. లేనిచో అంతటి జ్ఞానవంతురాలైన స్త్రీ తన మేనల్లుడికి నమస్కరించుట వంటి తప్పిదము చేసి ఉండేది కాదు. కనుకనే ఆమె అతనికి ప్రకృతిపరమైనట్టి ఆది పురుషునిగా సంబోధించినది. జీవులు కూడా దివ్యులైనను వారు ఆది గాని అచ్యుతులు గాని కారు. భౌతిక ప్రకృతి యొక్క బంధముల కారణముగా జీవులు పతనము చెందే అవకాశము కలదు. కానీ భగవానుడు మాత్రము ఎన్నడూ పతనము నొందడు. కనుకనే వేదములందు అతడు జీవులలో ప్రధానునిగా వర్ణింపబడెను. నిత్యో నిత్యానాం చేతనేశ్చతానాం. తిరిగి అతడు నియామకుడై ఈశ్వరునిగా సంబోధింపబడినాడు. ప్రభుజీ ఆపమంటారా, కంప్లీట్ చేయమని? పెద్దగా ఉందా మాట్లాడి? అక్కడ ఆపండి మాతాజీ, అంతవరకు చదువుదాం, మళ్ళీ నెక్స్ట్ చదువు. ఓకే. సో ఇక్కడ ఏమంటుంది కుంతీదేవి భాష్యంలో? కుంతీదేవికి తెలుసు ఏమిటి, భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు భగవంతుడని తెలుసు కాబట్టే తను నమస్కరిస్తున్నది. లేకపోతే నార్మల్గా ఏం చేస్తారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం చేయరు. తన మేనల్లుడు కదా, అంటే కొడుకుతో సమానం. సో కొడుకుకి ఎవరైనా నమస్కారం చేస్తారా? చెయ్యరు. కానీ ఇతడు భగవంతుడు కాబట్టి కుంతీదేవి నమస్కరిస్తున్నది. ఎందుకంటే ఆవిడ బ్లెస్డ్ సోల్. అంతకుముందు ఆవిడ ఒక యోగ పురుషుడని, మనం యోగ మాత అని మనం అంతకుముందు జన్మలో డిస్కస్ చేశాం ఇంతకుముందు. సో కాబట్టి తనకి జ్ఞానం ఉన్నది. అందుకే భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు మనలో కూడా చాలామందికి ఎలా ఇప్పుడు పూర్వపరాలు తెలుస్తాయి. జ్యోతిష్ శాస్త్రం చదివినంత మాత్రాన మనకి ఒక మనిషి యొక్క పూర్వము, భూతము, తర్వాత భవిష్యత్తు, వర్తమానం అంటే ఎలాగో చూస్తున్నాం కాబట్టి చెప్పవచ్చు. కానీ భూతకాలము, భవిష్యత్ కాలము చెప్పగలిగినటువంటి చాలామంది యోగులు ఉన్నారు. వాళ్ళు ఎలా చేయగలరు అంటే, ఒకటి సిద్ధము అంటే ఒక సాధన, ఇంకొకటి వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి విపరీతమైనటువంటి సాధన వల్ల
ఆ విద్య అలా కంటిన్యూ అవుతుందన్నమాట. అదే దీనికి ఆధ్యాత్మికత అని అంటారు. సో, వీళ్ళు చూడగలరు. పూర్వాపరాలు చూడగలరు వీళ్ళు. ఎవరు? దివ్య పురుషులనమాట. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎవరి దగ్గరికో వెళ్తాం మనం జ్యోతిష్యం చెప్పడానికి. సో, వాళ్ళు ఏం చేస్తారు? మనకు క్లియర్‌గా అంటే వాళ్ళకి అద్దంలో కనిపించినట్టు మన బ భ పాతది భూతకాలం కనిపిస్తుంది. అలాగే ఫ్యూచర్‌లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది రావచ్చు. ఎలాగా? ఒకటి జాతకం గాని, గ్రహం వల్ల గాని చూస్తారు. ఇంకొకటి వాళ్ళు కళ్ళు మూసుకొని అంటే అందుకే ఆహ్, శక్తి వలన దే ఆర్ ఏబుల్ టు సీ అనమాట. ఎందుకు అంతటి సాధన వేరే డైవర్షన్ ఏమీ ఉండదనమాట. సో, అలాగే కుంతికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అలాగే ఈ జన్మలో అవి దివ్య ఆత్మ కాబట్టి కృష్ణుడిని భగవంతునిగా ఆవిడ చూడగలిగింది. అలాగే పాండవులందరూ కూడా ఆ సంస్కారంతో తల్లి యొక్క సంస్కారంతో ప్లస్ వాళ్ళ విశేషమైనటువంటి అవతారాలు. ఎందుకు? ధర్మరాజు యమధర్మరాజు యొక్క అంశ. భీమసేనుడు వాయుదేవుని అంశ. అర్జునుడు దేవేంద్రుని అంశ. అలాగే నకుల సహదేవులు ఎవరు? అశ్విని కుమారులు అన్నమాట. వాళ్ళ అంశ. సో, వాళ్ళ అంశతో వీళ్ళు పుట్టారు కాబట్టి భగవంతుడు కృష్ణుడు వాసుదేవుడే భగవంతుడని వాళ్ళకి తెలుసు. సర్వోత్తముడు. కాబట్టి దే ఆర్ ఏబుల్ టు గివ్ సో మచ్ రెస్పెక్ట్ టు దెమ్. మిగతా వాళ్ళకి ఎందుకు తెలీదు? అంటే వాళ్ళు అంతటి పుణ్యాన్ని చేసుకోలేదు. అంతటి ఆహ్, ఏమిటి సాంగత్యం కూడా ఇంపార్టెంట్. అలాగే కర్ణుడున్నాడు. కర్ణునికి తెలుసు. ఎందుకు? కృష్ణుడు ఆయన ఎన్నో సార్లు చెప్పాడు. కృష్ణుని భగవంతుడే నువ్వు. అయినప్పటికీ నేను నా ఆహ్, గౌరవాన్ని కాపాడినటువంటి వాడు దుర్యోధనుడు. ఎలాగా అంటే ఆ పాండవులకి తర్వాత ఇదేంటి బల పరీక్ష అనేటువంటి ఒక పరీక్షలో కర్ణునికి అతను రాజ్యాభిషేకం చేస్తాడు. అంగరాజునిగా దుర్యోధనుడు ప్రామిస్ చేసినప్పుడు, అప్పుడు అతను మాట ఇచ్చేస్తాడు. జీవితాంతము నేను నీకి స్నేహితుడిననే ఉంటాను. ఈ రుణాన్ని నేను నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ప్రాణరక్షణకి, నీ మానరక్షణకి నేను ఉంటాను అని ప్రతిజ్ఞ చేసేస్తాడు. తర్వాత యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు కృష్ణుడు చెప్తాడు, "నువ్వు కుంతీదేవి ప్రథమ కుమారుడవయ్యా, పాండవులకి పెద్దన్నయ్య. ఇప్పుడైనా మానుకో." అంటే, "లేదు నేను మాట ఇచ్చేసాను కాబట్టి నా మిత్రుత్వాన్ని నేను వదులుకోలేను" అని కర్ణుడు చెప్తాడు. తెలుసు అతనికి కృష్ణుడే భగవంతుడని. అంటే కొంతమందికి అలాగే భీష్మదేవునికి, ద్రోణాచార్యులు వీళ్ళందరికీ తెలుసు భగవంతుడు కృష్ణుడని. కానీ వాళ్ళు ఆ అసోసియేషన్ అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. వి షుడ్ గార్డ్ అవర్ సెల్వ్స్ టు ఫాల్ ఇంటు ద రాంగ్ హ్యాండ్స్ ఆర్ రాంగ్ ఫ్రెండ్షిప్. పర్వాలేదు మనకి ఆ ఫ్రెండ్షిప్ పోయినప్పటికీ కూడా పర్లేదు. ఎందుకు? మనకి తెలిస్తే వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్. బంధువులే అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఈవెన్ పిల్లలు అవ్వచ్చు, తమ్ముళ్ళు అవ్వచ్చు, అక్క చెల్లెలు, సోదరులు అవ్వచ్చు. వి షుడ్ ట్రై టు డిస్టెన్స్ అవర్ సెల్స్. నిష్ఠూరంగా కాదు, వాళ్ళని నిష్ఠూరంగా అవాయిడ్ చేయమని చెప్పడం లేదు. బట్ వీ షుడ్ నాట్ ట్రై టు ఎంకరేజ్ క్రిటిసైజింగ్. అంటే మనం వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినట్లే వెళ్తామనుకోండి బంధుత్వం నిలుపుకోవాలని. అప్పుడు మన వ్యక్తిత్వం అనేటువంటిది వీఆర్ ట్రైంగ్ టు లూజ్ దట్. ఎందుకు? మనకి భగవంతుని మీద అంతటి ప్రేమ ఉన్నది. భగవంతుని గురించి ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు శుతిమెత్తగా వాళ్ళని మందలించి, ఇలా కాదు, మీకు కావాలంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కానీ, దయచేసి మీరు అంటే అందుకే తెలియకుండా ఎంతోమంది ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఎలాగా అంటే కృష్ణుడే భగవంతుడని ఏమిటి అని చాలామంది కామెంట్స్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చదవలేదు. సరిగ్గా చదివితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కృష్ణుడి మహిమలేమిటి? కృష్ణుడు ఎవరు? అనేటువంటిది. సో, అందుకే కుంతీదేవికి భగవంతుడని తెలుసు శ్రీకృష్ణుడు కాబట్టి, ఆది పురుషుడని కుంతీదేవి నిక్కముగా ఎరిగి ఉండెను. షీ నోస్ ఫర్ ష్యూర్. లేనిచో అంతటి జ్ఞానవంతురాలైన స్త్రీ తన మేనల్లునికి నమస్కరించుట తప్పిదము చేసి ఉండేటిది కాదు. ఎందుకిది నొక్కి చెప్తున్నారు అంటే, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన స యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఏమిటి? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులైనటువంటి వారు ఏది ఆచరిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నారు తల్లిదండ్రులు, వాళ్ళని రోల్ మోడల్గా పిల్లలు తీసుకుంటారు. తండ్రిని, తల్లిని. అంటే వాళ్ళలాగా మనం కూడా ఉండాలి. ఎప్పుడు? వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నప్పుడు. అలాగే సమాజంలో గురువులు, తర్వాత మనం చూస్తున్నాం పెద్దవాళ్ళు ఎలాగున్నారు. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, వాళ్ళు ఏం ఆచరిస్తున్నారు? శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. తత్ ప్రమాణం కురుతే, అదే దే టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. దాన్నే ఏమంటారు? ప్రమాణం అంటే ప్రూఫ్. ప్రూఫ్ లాగా
వాళ్ళు ఫాలో అవుతారు. పాత్, ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ యాజ్ పాత్ ఆర్ రోడ్. స యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవ ఇతర జన. అంటే దేవుళ్ళని ఆచరించి తత్త దేవే తరో జన, ఇతరు జనులందరూ కూడా వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తారు. స యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే, లోకాలు అనువర్తతే అంటే ఫాలో అవుతారని భగవంతుడు చెప్తున్నాడు. సో వీళ్ళు అలాగే పాండవులు కూడా తల్లి యొక్క కుంతీదేవి అడుగుజాడల్లోనే నడిచారన్నమాట. లేనిచో తన మేనల్లునికి నమస్కరించే తప్పిదము చేసి ఉండేది కాదు. కనుకనే ఆమె ఈవెన్ మీరు చూడండి, భీష్మదేవునికి యుద్ధ సమయంలో అతను 800 ఇయర్స్ జీవించాడు. 825 ఇయర్స్ భీష్మదేవుడు. మరి కృష్ణుడు ఎన్నాళ్ళు భూమి మీద అవతారం ఉన్నింది కృష్ణ అవతారము అంటే 125 ఇయర్స్ అండ్ 6 months. అంటే కృష్ణుడి కన్నా భీష్మదేవుడు 700 సంవత్సరాలు పెద్దవాడు కదా. అయినప్పటికీ మరి కృష్ణునికి ఎందుకు నమస్కరించాడు? యుద్ధ సమయంలో కృష్ణుడు చక్రాన్ని తీసుకొచ్చి భీష్మదేవుని మీదకి వచ్చినప్పుడు భీష్మదేవుడు ఇదే నాకు కావాలి, ఏమిటి, నువ్వు ఆయుధము ధరించి నన్ను చంపు, రా కృష్ణ, నీ చేతిలో మరణమే నాకు కావాలి, అందుకే నిన్ను ప్రేరేపించాను, వాడి బాణాలు నీ మీద వేశాను, నీలో రక్తం వచ్చేలాగా చేశాను. యాజ్ ఇట్ ఈస్ భగవంతునికి దివ్యమైనటువంటి శరీరము, కానీ భూమి మీద ఉన్నాడు కాబట్టి, అవతారం తీసుకున్నాడు కాబట్టి రక్తం వచ్చినట్టు నటించాడంతే భగవంతుడు. కాబట్టి అతను చెప్పాడు, నా నా ఎయిమ్ అంతా కూడా నీ చేతిలో నేను మరణించాలని. కానీ అర్జునుడు కృష్ణుని కాళ్ళు పట్టుకుని ఆపి, లేదు కృష్ణ, నేనే చంపుతాను, నీకు ఆయుధము ధరించవును, యుద్ధము చేయననేటువంటి వాగ్దానాన్ని చేశావు కాబట్టి ఆ వాగ్దానాన్ని నువ్వు నిలుపుకో అంటే కృష్ణుడు అంటాడు, నాకు వాగ్దానము కంటే కూడా ధర్మరక్షణ ఇంపార్టెంటు, నువ్వు సరిగ్గా యుద్ధం చేయలేవు కాబట్టి అర్జున, నేనే యుద్ధం చేయాల్సి వచ్చింది అని చెప్తాడనమాట. సో భీష్మదేవునికి తెలుసు భగవంతుడు శ్రీకృష్ణుడు అని. సో ఇవన్నీ కూడా ఏమని చెప్తున్నాడు, కనుకనే ఆమె అతనిని ప్రకృతికి పరమైనట్టి అంటే ఏమిటి, ప్రకృతి కంటే గొప్పవాడు. ఎందుకు? ప్రకృతి అతని చేతిలో ఉంటుంది కాబట్టి కృష్ణుడు ఈజ్ ద కంట్రోలర్. భౌతిక ప్రకృతి యొక్క బంధముల కారణంగా జీవులు పతనము చెందు అవకాశం గలదు. భౌతిక ప్రకృతి అంటే ఏమిటి? మాయాదేవి యొక్క ఈ గుణాలు ఉంది కదా, శుద్ధ ఇది సత్వగుణము, రజోగుణము, తమోగుణము, తర్వాత 3 తాపాలు, 3 తాపాలు, ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్. ఆది దైవిక్ అంటే భగవంతుడు న్యాచురల్ కెలామిటీస్, ఆది భౌతిక్ అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్, తర్వాత ఆధ్యాత్మిక అంటే మనసుకి అంటే బాధ కలిగించేటువంటి కొన్ని విషయాలు. ఈ 3 కూడా ప్రకృతి వలన సంభవిస్తాయి. ప్రకృతి వలన, నేచర్. అది ప్రకృతి అంటే ఏమిటి? మాయాదేవి అన్నమాట. అందరి జీవులకి ఈ ప్రాబ్లం ఉన్నది, కానీ భగవంతునికి ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అతనికి ఇటువంటి గుణాలు ఏమిటి, భౌతిక ఇన్ఫ్లుయెన్స్ ఏమీ చేయలేవు భగవంతుడు. ఎందుకు? భగవంతుడే ఆ ప్రకృతిని కంట్రోల్ చేస్తాడు కాబట్టి. అదే వేదములో కూడా చెప్పాడు, ఏమని? నిత్యో నిత్యానాం చేతనానాం అంటే ఎప్పుడు భగవంతుడు ఈజ్ యంగ్ అండ్ హీఈస్ దేర్ ఆల్వేస్. అందుకే అతనికి సత్ చిత్ ఆనందుడు అంటాడు. సచ్చిదానంద విగ్రహ భగవన్ ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. అంటే ఏమిటి? సచ్చిదానంద విగ్రహం అంటే సత్ అంటే ఎటర్నల్, సత్ అంటే ట్రూత్ అంటే విచ్ ఈస్ ఆల్వేస్ దేర్. చిత్ అంటే జ్ఞానస్వరూపుడు భగవంతుడు. తర్వాత ఆనంద స్వరూపుడు, ఆనందమయంగా ఉంటాడు. మీరు ఏ ఫోటో అయినా తీసుకోండి, ఏ విగ్రహం అయినా తీసుకోండి, అందులో ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఎందుకు భగవంతుడు చిరునవ్వు చిందిస్తూ ఉంటాడంటే ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్. అందుకే నన్ను సరెండర్ అవ్వండి, నన్ను సరెండర్ అయినప్పుడు నేను మీకు ఏది యోగము, ఏది క్షేమము అది నేను ఇస్తాను అని భగవంతుడు అంటాడు. సో సచ్చిదానంద స్వరూపుడు. నిత్యో నిత్యానాం, నిత్యం అంటే ఎటర్నల్, నిత్యో నిత్యానాం ఎప్పుడు, ఈజ్ ఎటర్నల్ ఫర్ ఎవర్ భగవంతుడు. చేతనం అంటే ఏమిటి? మనకి ఇప్పుడు జీవం ఉంది, జీవాత్మ. ఎలాగా మన దేహానికి జస్ట్ లైక్ ఏ టార్చ్ లైట్ ఉంది, టార్చ్ లైట్లో మనం బ్యాటరీ వేస్తే లైట్ వస్తుంది. అలాగే మనకి ఆ జీవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఈ దేహం అనేటువంటిది ఆవరణము, టార్చ్ లైట్ అనుకోండి. అందులో బ్యాటరీ ఈజ్ అవర్ ఆత్మ. యాజ్ లాంగ్ యాజ్ ద బ్యాటరీ హ్యాస్ పవర్ ద టార్చ్ లైట్ విల్ గ్లో. అలాగే మొబైల్లో కూడా, మొబైల్లో మనకి ఏముంది?
మన మొబైల్లో మన బ్యాటరీ ఉంది. బ్యాటరీ ఉన్నంత వరకు మొబైల్ పనిచేస్తుంది. బ్యాటరీ అయిపోతే మొబైల్ పనిచేయదు. సో అలాగే ఈ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్యాటరీ అండ్ జీవ ఈజ్ ఈక్వల్ టు మొబైల్ అనమాట. సో ఆత్మ అనేటువంటిది మనకి భౌతిక ప్రకృతి వలన ఈ ఆత్మ ఉన్నప్పటికీ కూడా అది నిత్యం అయినప్పటికీ కూడా భౌతిక ప్రకృతి వల్ల చేంజ్ అవుతుందన్నమాట. మన మనస్సు అదే బుద్ధి మనకి ఈ పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటివి ఉన్నాయి. సో వీటి వలన ఏమవుతుందంటే జీవునికి ప్రకృతి వలన ఈ బాధలు కానీ, ఈ కష్టాలు కానీ, ఈ ఇండెసిషన్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, అన్‌హ్యాపీనెస్ కానీ, కష్టము, సుఖము అనేటువంటి దేహానికి చలి, తర్వాత వేడి, వర్షానికి తడవడము, ఇవన్నీ కూడా అవుతాయి కష్టాలు అనేటువంటివి. కానీ భగవంతునికి అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే అతనికి జన్మ అనేటువంటిది లేదు కాబట్టి అతనికి మరణం అనేటువంటిది లేదు, జరా వ్యాధి అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ తాపాలు అతన్ని ఏమీ చెయ్యలేవు అని చెప్పారనమాట. సో తిరిగి అతడు నియామకుడైన ఈశ్వరునిగాను సంబోధించబడినాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? కంట్రోలర్, ఈశ్వర, పరమేశ్వరుడు అతను. సో హీ ఈజ్ కంట్రోలర్ ఆఫ్ కంట్రోలర్స్. కాబట్టి షీ నోస్ దట్. చంద్రుడు, సూర్యుడు వంటి దేవతలు కూడా లేదా ఇతర జీవులు కూడా కొంత పరిధి వరకు ఈశ్వరులే అయినను వారెవరును పరమ నియామకులు మాత్రము కాజాలరు. అంటే మినిస్టర్ వాళ్ళందరికీ పోర్ట్ఫోలియో ఇచ్చారు. చంద్రునికి, సూర్యునికి ఏమి ఇచ్చారు? వెలుగునివ్వండి, వేడినివ్వండి. చంద్రునికి ఏమండి? వెలుగునివ్వు రాత్రి టైంలో, తర్వాత చల్లదనాన్ని ఇవ్వు. ఇవన్నీ స్టార్స్ షుడ్ షైన్ ఆల్వేస్. సో దే హ్యావ్ దేర్ డ్యూటీస్ టు బి డన్. అంటే ఈ టైంకి ఉదయించాలి, ఈ టైంకి అస్తమించాలి, ఈ టైంకి ఈ ఋతువులు రావాలి. అందుకే వాయుదేవునికి ఇప్పుడు మనకి ఏ ప్రాంతంలో నుంచి నీరుని గ్రహిస్తాడో వాయుదేవుడు మళ్ళీ ఆ ప్రాంతంలోనే ఆ నీరు కురిపించేటట్టు వర్షం ద్వారా చేస్తాడనమాట. ఎంతటి విజ్ఞానం చూడండి, ఎంతటి మహత్తు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాస్ సీలో ఉన్నది వాటర్. ఆ సీ వాటర్ భగవంతుడు సూర్యదేవుడు గ్రహించినప్పుడు ఎండాకాలంలో మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు వాయుదేవుడు ఆ మేఘాలని మళ్ళీ అక్కడికే మెరీనా బీచ్ దగ్గరికే తీసుకువెళ్ళి అక్కడే ఆ సముద్రంలోనే నీళ్లు పడేటట్టు చేస్తాడనమాట. సో ఇవన్నీ వాళ్ళు కంట్రోలర్స్. కానీ భగవంతుడు ఏమిటి? కంట్రోలర్ ఆఫ్ కంట్రోలర్స్. సో హీ కంట్రోల్స్ ఎవ్రీబడి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈశ్వరునిగా సంబోధించబడినాడు. చంద్రుడు, సూర్యుడు వంటి దేవతలు లేదా ఇతర జీవులు కూడా కొంత పరిధి మాత్రకు ఈశ్వరులే అయినను, అంటే వాళ్ళు కూడా కంట్రోలరే, కానీ దే ఆర్ నాట్ సుప్రీం పర్సనాలిటీస్ ఆఫ్ గాడ్ హెడ్. దీస్ ఆర్ ఆల్ గాడ్స్, బట్ హీ ఈస్ గాడ్ హెడ్. ఎవరు? కృష్ణుడు. సో వారెవరును పరమ నియామకులు మాత్రము కాల్జాలరు. కనుకనే శ్రీకృష్ణుడు పరమేశ్వరునిగా లేక పరమాత్మగా తెలియబడినాడు. అంటే హీ ఈజ్ ద కంట్రోలర్. అతడు బాహ్య అంతరములు రెండింటి యందును నిలిచి ఉండును. అంటే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు మనము ఇంటి లోపల ఉన్నాము. ఇంటి లోపల ఉంటే ఇంట్లోనే ఉంటాము, బయట ఉంటే బయటే ఉంటాము. కానీ బయట లోపల మనం ఉండలేము. అదే మనము జీవాత్మకి పరమాత్మకి డిఫరెన్స్ ఏమిటయ్యా అంటే, పరమాత్మ కెన్ అంతర్బహిత్ తత్ సర్వం వ్యాప్త నారాయణో హరిహి అనే ఒక శ్లోకం ఉన్నది. అంతర్ అంటే లోపల, బహిర్ అంటే బయట. సో లోపల బయట రెండు చోట్ల కూడా ఉన్నాడు. కాబట్టి భగవంతునికి అంతర్బహిత్ తత్ సర్వం వ్యాప్త నారాయణో హరి, వ్యాపించి ఉన్నాడు. ఎవరు? నారాయణుడైనటువంటి శ్రీహరి అని చెప్తున్నా అనమాట. సో మేనల్లుని రూపమున కుంతీదేవి ఎదుట నిలుచుటే కాక ఆమె అంతరమందును మరియు సర్వజీవుల అంతరమందును అతడు స్థితిని కలిగి ఉన్నాడు. కనుకనే భగవద్గీత 15.15 గుర్తుందా మాతాజీ? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మతస్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అని భగవంతుడు చెప్తున్నాడు. పరమ పురుషోత్తమ ప్రాప్తి యోగ 15th చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ 20 శ్లోకాస్ ఉన్నాయి. ట్రై టు కంఠస్థం చేయండి. అందులో 15.15లో ఏం చెప్తున్నాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లోనూ నేనున్నాను. నా వలనే స్మృతి, జ్ఞానము, మరుపు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన అపోహనం. స్మృతి అంటే జ్ఞాపక శక్తి, జ్ఞానం అంటే తెలివి, డిసిషన్ మేకింగ్. జ్ఞానము, తెలివి,
తర్వాత అపోహనం అంటే ఇల్యూషన్, మోహనము, మోహింపబడము, భ్రమింపబడము. ఇవన్నీ కూడా మనకి ఎలాగా సంభవిస్తున్నది? భగవంతుని ద్వారా మన కర్మలకి అనుసారంగా ఇవి వస్తున్నాయి అన్నమాట. మరపు, స్మృతి, జ్ఞానము, మరపు మొదలగునవి కలుగుతున్నవి. వేదాలని నేనే వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవచాహం. వేదాలను కూడా నన్నే చెప్తున్నాయి, నా ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి వేదాలు పుట్టాయి అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు సర్వజీవుల అంతర్బాహ్యములందు నిలిచి ఉన్నను అగోచరుడని కుంతీదేవి స్థిరపరుచుతున్నది. ఎందుకంటే కనిపించాడు. ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ మనకి చూస్తున్నాం ఎలాగా, వీ కెన్ సీ ఇన్ టీవీ, వీ కెన్ సీ ఇన్ మొబైల్, యూట్యూబ్లో చూస్తున్నాం. కానీ ప్రత్యక్షంగా ఎలాగా కనిపిస్తాడు భగవంతుడు? ప్రైమ్ మినిస్టరు ఎయిదర్ వీ షుడ్ గో టు ఢిల్లీ వేర్ హీ ఈస్ దేర్, టేక్ అపాయింట్మెంట్, అండ్ ఇఫ్ హీ గివ్స్ అపాయింట్మెంట్ అప్పుడు మనము అతన్ని మీట్ అవ్వచ్చు. అంటే అతను ఎంత బిజీగా ఉంటాడు, ఎంత కార్యాలు చేస్తున్నాడు. ఒక ఇండియానే అతను ఏలుతున్నాడు ప్రైమ్ మినిస్టర్గా. మరి భగవంతుడు ఎన్నో విశ్వాలకి అధిపతి. సో అతన్ని మనం చూడాలంటే ఈజ్ ఇట్ దట్ ఈజీ? ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ. కాబట్టి అతను లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, కానీ మనకి కనిపించడు. ఎందుకంటే మనం అంత పుణ్యము చేసుకోలేదు. సామాన్య మానవులకు అతడు చిక్కు ప్రశ్నల వంటి వాడు. ఎందుకు? అసలు కొంతమంది అంటే మనం 3 కేటగిరీస్ అనుకున్నాం కదా. ఒకడు భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు లేడనేటువంటి వాడు, ఇంకొకడు భగవంతుడు ఉన్నాడా అనేటువంటి వాడు, మూడో వాడు ఏమిటి, ఈ రెండు కాకుండా నాకు కన్ఫ్యూజన్ అయిపోయాను, నాకు అసలు ఇది వద్దే వద్దని చెప్పేసి మనం మొన్న డిస్కస్ చేశాం కదా. అతడు వేరే థర్డ్ కేటగిరీలోకి వెళ్ళిపోతాడనమాట. సో చిక్కు ప్రశ్న, తన ఎదుట నిలుచుటే కాక అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్ర బారి నుండి ఉత్తర గర్భమును రక్షించుటకై శ్రీకృష్ణ భగవానుడు ఆమె గర్భం నందు ప్రవేశించనని కుంతీదేవి అనుభవపూర్వకంగా తెలుసుకొనగలిగను. అంతటా ఆమె శ్రీకృష్ణుడు సర్వవ్యాపియా లేక ఒకే స్థానంలో నిలిచిండువాడా అనే సంభ్రమణకు గురి అయ్యను. ఈవెన్ ఆమె కూడా ఆశ్చర్యపడిపోయిందనమాట. ఎలాగా భగవంతుడు మరి పాసిబిలిటీ ఉంది, ఆయన లోపల ఉన్నాడు గదాధారుడై, నా ఎదుట కూడా శ్రీకృష్ణుడే ఉన్నాడు అంటే సంభ్రమాశ్చర్యాలతో ఆవిడ దిగ్భ్రాంతి చెందినమాట. ఇంతటి మహిమ నాకే భగవంతుడు ఎదురుగా కనిపించాడు, ఎంత పుణ్యం చేసుకున్నాను నేను. అలాగే యశోదాదేవి కూడా అలాగే అనిపించింది. నోరు తెరు కృష్ణ, మన్ను తింటున్నావు, నోరు తెరు అంటే కృష్ణుడు నోరు తెరిచి 14 భువన భాండాలని దర్శింపజేసి ఉంటాడు ఆమెకి, యశోదామాతకి. తర్వాత ఆమె అది చూసి మూర్ఛపడిపోయి లేచినప్పుడు మళ్ళీ మాయతో అతను ఆమె ఏమి చూసిందో ఆమెకు గుర్తు లేకుండా చేశాడనమాట. సో ఇవన్నీ కూడా భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. అందుకే అహైతుకి కృప అంటాడు. హేతుకి అంటే రీజన్, అహైతుకి అంటే వితౌట్ ఎనీ రీజన్ తన భక్తులకి అనుగ్రహిస్తాడు అనమాట భగవంతుడు. ఎందుకు? అంతటి అటాచ్మెంట్ భక్తులకి భగవంతుని మీద ఉన్నదనమాట. నువ్వు లేక నేను లేను కృష్ణ అనేటువంటి భావన ఉన్నది వాళ్ళకి. కాబట్టి నువ్వే శరణు, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అనేటువంటి శ్లోకం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. సో ఎవ్రీడే వీ షుడ్ రిసైట్ దట్, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అన్యథా శరణం నాస్తి అంటే, అన్యథ అంటే నువ్వు కాక, శరణం అంటే రక్షణ, నీకు నేను ఎవరిని శరణం వేడడం లేదు, నువ్వు తప్ప, నాస్తి నువ్వు తప్ప నేను ఎవరిని శరణు వేడను, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, నువ్వే నాకు శరణం ఇవ్వాలి, మమ అంటే నాకు, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన, నేను అడిగినంత మాత్రాన నువ్వు ఇస్తావని కాదు అయ్యా కృష్ణ, దయచేసి త్వమేవ తస్మాత్ కారుణ్య భావేన, కారుణ్య భావంతో నాకు రక్షించవయ్యా, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన, జనార్దనుడా కృష్ణ రక్షించు రక్షించు అనే శ్లోకం అన్నమాట. సో ఆమెకే సంభ్రమానికి గురి అయినది. అలాగే అక్రూరునికి కూడా ఒకసారి అక్రూరుడు మధుర పట్టణానికి తీసుకెళ్ళడానికి వస్తాడనమాట. ఎక్కడ? గోలోకం, మన బృందావనం నుంచి మన మధురకి తీసుకెళ్ళేటప్పుడు అక్రూరుడు ఒక దగ్గర సంధ్య వార్చడానికి, మధ్యాహ్నం సంధ్య వార్చడానికి కృష్ణ బలరాముని రథంలో కూర్చోబెట్టి యమునా నదిలో సంధ్యావందనానికి కళ్ళు తీస్తాడనమాట, నదిలో మునిగి. అక్కడ వాసుదేవ రూపుడు అనేటువంటి శ్రీకృష్ణుడు, విష్ణు రూపంలో, తర్వాత బలరాముడు ఆ శయన రూపంలో అయినటువంటి సర్పంలో, వాసుకి
అనంతుని రూపంలో కనిపిస్తాడు. మరి ఇక్కడున్నవాడు అక్కడున్నాడు ఒకటేగా ఉంది అని మళ్ళీ బయట తెచ్చి చూస్తే శ్రీకృష్ణుడు అక్కడే ఉంటాడనమాట. మళ్ళీ లోపల మునక వేసి చూస్తే అక్కడ బలరామకృష్ణులు అలాగా ఉంటారు. సో, ఈ ఆశ్రమాలన్నిటి కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి ఇవన్నీ కూడా భగవంతుని యొక్క దివ్య మహిమలనమాట. సో, అప్పుడు అక్రూరుడు కూడా సంభ్రమానికి గురి అవుతాడు. సో, వాస్తవమునకు అతనికి